అప్పుడంటే ఎక్కువ ధర్నలు, ప్రొటెస్ట్, హంగర్ స్ట్రైక్, హంగామా, లొల్లి, పంచాయత్, అపోజిషన్కి తిట్టాలి, అదే పని. ఇప్పుడు రూలింగ్లో ఉన్నాం, కొద్దిగా సూపర్ డౌన్ అయినా. ఓకే. అండ్ ఇది కాంగ్రెస్ది హనీమూన్ టైం ఇప్పుడు. అండ్ ఏదైనా వాస్తవాలు బయట వస్తాయి, ప్రజలకు ఇచ్చిన మాట ప్రూవ్ అవుతుంది కాదు, అది 1 year తర్వాతనే. సో మేము గట్టిగా ఉన్నాం, కమిటెడ్ ఉన్నాం, ఏది వాదా చేస్తాం, ఏది ప్రామిస్ చేస్తాం అది అమలు చేస్తాం. సో ఇష్యూస్ లేవు కాబట్టి, అండ్ రూలింగ్ పార్టీలో ఉన్నా కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. అది అపోజిషన్ ఉంటే మీకు ఎక్కువ స్కోప్ ఉంటుండే ప్రశ్నల మీద సమాధానం. 100%. ఇప్పుడు అవకాశం లేదా మీకు? అంతే. అప్పుడు ఏమంటే బ్యాటింగ్ నేను చేసేది, అవును, ఇప్పుడు రన్నర్ లాగా ఉన్నా. సో తక్కువ అవకాశం నాకు. సార్, అన్ని ఇంటర్వ్యూలలో అందరూ యాంకర్స్ కావచ్చు, అందరూ హోస్టులు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు ఫిరోజ్ భాయ్ ఫిరోజ్ భాయ్ పోయి ఫిరోజ్ భాయ్ ఎమ్మెల్యే ఆఫ్ నాంపల్లి లేదా ఫిరోజ్ భాయ్ ఎంపీ సాబ్ అని ఎప్పుడు పిలుస్తారు మిమ్మల్ని అంటే ఏం చెప్తారు? అవుతుంది అమ్మ, అవుతుంది. ఎందుకంటే దానికి కష్టపడుతున్నాం, రక్తం కానీ, చెమట కానీ, డబ్బులు కానీ, టైం కానీ అన్నీ పెట్టినాం. అవును. నేను ఆ దేవుడికి ఒకటే అడుగుతా, ఎందుకు నాకు ఇంత పెద్ద ఎగ్జామినేషన్ పెడుతున్నావు అని. రైట్. ఇంత కమిటెడ్ ఉన్న తర్వాత, ఇంత ఇంటిగ్రిటీతో ఉన్నా, రైట్, ఇంత పబ్లిక్ కోసం పోరాడుతున్నా, అన్ని ప్రజలకి తెలిసిపోయింది, అపోజిషన్కి తెలిసిపోయింది. మీరు దేవుడు, మీరు లోపలిది మీరు కనుక్కుంటారు కాబట్టి, లోపల నుంచి ఉట్టి పబ్లిక్ నాకు ఉన్నది కాబట్టి మీరు ఎందుకు ఈ ఎగ్జామినేషన్లు అంటే మళ్ళీ ఒక వాయిస్ నాకు వినిపిస్తుంది, నువ్వు ఎప్పుడు విప్లవం అని మాట్లాడినావా ఫిరోజ్, దానికోసం ఆ విప్లవం కోసమే నీకు రెడీ చేస్తున్నావు. ఓకే. నువ్వు విక్టరీ ఎప్పుడు అడగలేదు, మస్తు మంది అడిగినారు, వాళ్ళకు ఇచ్చేసిన. ఓన్లీ రెవల్యూషన్. నువ్వు హిస్టరీ అన్నావా, కొద్దిగా ఆగు, వాళ్ళకు ఇల్లు ఇచ్చేసిన, నీకు ప్యాలెస్ రెడీ అవుతుంది, కొద్దిగా ఆగును. సో ఓకే దేవుడా, ఎంత లేట్ అయితే అన్ని మంచి రోజులు రాబోతున్నాయా సార్ ఫర్దర్గా ఫ్యూచర్లో? అంటే 100% వస్తాయి. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఏ మక్సద్తో మేము వచ్చినాం రాజకీయంలో, దానిలో 1% కూడా మాలో మార్పు రాలేదు. దేవుడు కానీ, మా అమ్మ నాన్న ఆశీర్వాదం కానీ, ప్రజల ఆశీర్వాదం కానీ ఎవరి మీద నుంచి నాకు 1% కూడా తగ్గలేదు. ఇవాళ ఎలక్షన్ ఓడిపోయినా కానీ ఎక్కడ పోతే ఒక్కటే మాట చెప్తారు, ఫిరోజ్ ఖాన్ నువ్వు మనసులో గెలిచినావా, నువ్వు ఉట్టి నీ దగ్గర సర్టిఫికెట్ లేదు, ఒకరోజు తప్పకుండా నీకు పెద్ద హోదా వస్తుంది. ఎంత ప్రేమ. అదే సార్, ఆ రోజు ఎప్పుడు అంటున్నాను. సో అది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు చూస్తున్నారు, నేను ఓపెన్గా మీ ఛానల్ మీద కూడా చెప్పినా, ఇలా కూడా చెప్పాను, మా హైకమాండ్ కానీ, మా ముఖ్యమంత్రి కానీ, నేను స్ట్రేట్గా చెప్పిన, అన్నా నాకు నాంపల్లి ఇయ్యకు, ఇది బోకస్ స్పీచ్. సెంటర్లో మన గవర్నమెంట్ లేదు, స్టేట్మెంట్లో మన గవర్నమెంట్ లేదు, ఈ బోకస్ ఓట్లు మనం తీయలేం, కొంత ట్రబుల్ అవుతుంది. 100% మనం ఓడిపోతాం. రైట్. ఆ పార్టీ, ఆపోజిట్ పార్టీ నా మీద ఎవరు ఉన్నారు, ఎంఐఎం పార్టీ, వాడు బీజేపీకి కాంప్రమైజ్ చేసుకుంటాడు, బీఆర్ఎస్తో కాంప్రమైజ్ చేసుకుంటాడు, బోకస్ ఓట్లు ఉన్నాయి, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది, బీఆర్ఎస్తో ఉన్నారు, గవర్నమెంట్ మషినరీ వాళ్ళ చేతిలో ఉన్నది, పోలీస్ ఫోర్స్ వాళ్ళ చేతిలో ఉన్నది, అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. దాని తర్వాత ఈ 1,00,000 బోకస్ ఓట్లు పెట్టుకొని నేను గెలవాలంటే కష్టం. నాకు జుబ్లీల్సీ, నాకు మహబూబ్ నగరీ, నాకు నిజామాబాదీ 30-40 వేల ఓట్లతో గెలిచి వస్తా, ఇది బోకస్ స్పీచ్ ఇవ్వకండి అన్న. ఇచ్చినారు, కష్టపడినా, పార్టీ కూడా టోటల్ సపోర్ట్ చేసింది. దాని తర్వాత 2,000తో ఓడిపోయినా. సో ఆ దేవుడు ఏం రాసినాడు తెలియదు, కానీ ఏదో రాసినాడు, మంచి అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఫిరోజ్ భాయ్, అంటే మీకంటే ఏజ్ క్రైటీరియాలో చాలా చిన్నగా ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ప్రోటోకాల్, గవర్నమెంట్స్, లేదంటే ఆ హోదా అదంతా కూడా మీ ముందే నిన్న మొన్న వచ్చిన వాళ్ళంతా కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్తుంటే మీరు స్టిల్ ఇంకా ప్రజల్లోనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఆ డిఫరెన్షియేట్? అంతే నేను ఒకటి వాళ్ళు చూసిన తర్వాత నాకు సంతోషం అవుతుంది. ఓకే. కానీ ఒక ఫీలింగ్ వస్తుంది సార్, ఫ్యాక్ట్ సార్, ఇంత కష్టపడిన తర్వాత నాకు ఎందుకు లేదు, ఎందుకంటే నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్. రైట్ సార్. ఆ ఫీలింగ్ వస్తుంది, ऐसे वैसों को दिया है, कैसे कैसों को दिया है, हमको क्यों नहीं दिया. ఆ దేవుడికి ఒక క్వశ్చన్ ఉంటుంది నాకు, కానీ నేను ఎప్పుడు హ్యాపీ ఉంటా, ఆ జెలస్ ఫీలింగ్ నాకు లేదు. ఓకే. అండ్ ఎప్పుడు అంటా ఓకే మన పార్టీ వచ్చింది కదా పవర్లో, మన ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్రజలకి మేలు చేస్తారు కదా,
నాకు కూడా అవకాశం వస్తుంది, రైట్ ఫైన్. దీనికంటే పెద్ద హోదా ఇంటూ 100 దేవుడు ఇస్తాడని, 100 times బెటర్ ఇస్తాడని ఓకే అప్పుడు తినమకం అన్నది, ఓకే రైట్. ఇలా ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఆ ఎమ్మెల్యేస్కి ఒక మెసేజ్ ఇస్తున్నా, మీకు ప్రజలు గెలిపించిన గట్టిగా పని చేయండి. చిన్న ఏజ్లో ఆప్షన్ వచ్చింది, గట్టిగా పని చేయండి, నెక్స్ట్ టైం కూడా గెలవండి, ప్రజల మనసులో ఉండండి. మీరు ఒక రోజు లేకపోతే కూడా ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఎట్లా గుర్తు పెట్టినారు, ఎన్టీ రామారావుకి ఎట్లా గుర్తు పెట్టినారు, అట్లా మీకు కూడా గుర్తు పెట్టాలి అని ఒకటే మెసేజ్ వాళ్ళకు. అన్న, మీరు నాంపల్లి నుంచి 2-3 దఫాలుగా ఫైట్ చేస్తూ ఉన్నారు. మీరు ఫైట్ చేసే అవతల వ్యక్తులు కూడా చాలా పెద్ద వ్యక్తులు, అటువంటి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు, బాగానే ఉంది, రైట్. కానీ మీరు అవునన్నా కాదన్నా ఆల్ ఓవర్ కొంతమంది మీ ఫాలోవర్స్ కావచ్చు, స్టేట్లో ఉన్న కొంతమంది మీ వెల్ విషర్స్ కావచ్చు, ఫిరోజ్ భాయ్కి అసెంబ్లీకి రానివ్వకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉన్న సొంత నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం ఉందన్న ఇందులో? నేను నాకు టోటల్ అపోజిషన్ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం వాళ్ళ మీద మాట్లాడే ఒకటే వ్యక్తి టోటల్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 1 man ఫిరోజ్ ఖాన్. అసదుద్దీన్ వాళ్ళ మొత్తం హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలకు ఇడిసేసి 8 కాన్స్టిట్యుయెన్సీస్ ఎంఐఎం కంటెస్ట్ చేస్తున్నది. 8లో 1 నాంపల్లిలో వచ్చి కూర్చున్నాడు. 40 days ముందు మా కాన్స్టిట్యుయెన్సీలో ఇల్లు తీసుకున్నాడు. ఎవరు నా మీద లాస్ట్ టైం గెలిచినాడు ఆ క్యాండిడేట్కి చేంజ్ చేసేసినాడు, కొత్త క్యాండిడేట్కి తీసుకువచ్చినాడు. ప్రతి ఒక్క ఇంటి ప్రతి ఒక్క గల్లీ పోయి భిక్షం అడిగినారు. ఏమని, నెక్స్ట్ టైం మా ఊడు పని చేయకపోతే నాకు చెప్పు, చెంప దెబ్బ కొడతా, పాతోడు పని చేయలేదు తీసేసినా. సో దానికోసం మీరు ఎంఐఎంకి చూసుకొని, ఆ జమాత్కి చూసుకొని, నా నాన్నకి నా తాతకి నాకు చూసుకొని ఓటేయండి, నెక్స్ట్ టైం మిస్టేక్ కాదు అని చెప్పి బీజేపీకి సెట్టింగ్ చేసుకొని, బీఆర్ఎస్కి సెట్టింగ్ చేసుకొని, బోకస్ ఓట్లకు సెట్టింగ్ చేసుకొని, గవర్నమెంట్ మిషనరీకి సెట్టింగ్ చేసుకొని 2000 ఓట్లతో గెలిచినాడు. సో అసదుద్దీన్కి తెలుసు అసెంబ్లీలో ఫిరోజ్ ఖాన్ వస్తే వాళ్ళ అయ్య అమ్మ చేసేది ఒక్కటే వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్కి ఏం పర్సనల్ లేదు అసదుద్దీన్తో, అక్బరుద్దీన్తో. 100 times చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, వాళ్ళ కూతురికి నేను పెళ్లి చేసుకోలేదు, నా అక్కయ్య చెల్లెలకి వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. సింపుల్ లాజిక్. ప్రాపర్టీ గొడవ లేదు, ఉట్టి ఐడియాలజీ ఫైట్, ల్యాండ్ లిటిగేషన్ లేదు, ఏం లేదు, ఉట్టి ఐడియాలజీ ఫైట్. మీరు అందరు లంగా దొంగ మాటలు మాట్లాడతారు, ఓల్డ్ సిటీకి బ్లాక్ లిస్టెడ్ చేస్తారు, లక్షల మంది జీవితంతో మీరు ఆడుతున్నారు, ఉట్టి రిలీజియస్ ట్యాగ్ మీరు ప్లే చేస్తారు, ఉట్టి ఒక పర్సెప్షన్ ఉంటది, ఒక రియాలిటీ ఉంటది. పర్సెప్షన్ లో మేము ముస్లిమ్స్ కి ఛాంపియన్ అని, ఆ పర్సెప్షన్స్ లో దొంగ పనులు చేస్తున్నారు.